హెడ్ బాత్ చేసిన 2 డేస్‌కే మీ హెయిర్ కూడా ఇలా ఆయిలీ అండ్ మెస్సీగా అయిపోతుందా? కోంబ్ కూడా అవసరం లేకుండా ఒక హెయిర్ స్టైల్ అయితే చెప్తాను. వీడియోని సేవ్ చేసి పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే హెయిర్ మొత్తాన్ని ఇలా ఒక సైడ్‌కి వేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ సెక్షన్‌లో ఉన్న హెయిర్ మొత్తాన్ని ఇలా ఫింగర్స్‌తో ఒకసారి కోంబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి హెయిర్ కొంచెం బౌన్సీనెస్ అనేది యాడ్ అవుతుందనమాట. ఇప్పుడు ఫ్రంట్ ఉన్న హెయిర్‌ని 3 ఫింగర్స్‌తో ఇలా తీసుకోండి. తీసుకున్న హెయిర్‌ని 2 సెక్షన్స్ కింద డివైడ్ చేసి దీన్ని ఇలా ట్విస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ట్విస్ట్ చేసుకున్న హెయిర్‌కి మిగిలిన హెయిర్‌ని సెక్షన్‌గా ఇలా తీసుకుంటూ ట్విస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ట్విస్ట్ చేసుకుంటున్నప్పుడు పైకి ఉండేలా చూసుకోండి. అండ్ ఆల్సో అది లూజ్‌గా ట్విస్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ పిన్స్‌తో ఇలా సెక్యూర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న హెయిర్‌ని కూడా మొత్తాన్ని ఇలా తీసుకొని ఇలా హెయిర్ మొత్తాన్ని ఒకేసారి ఇలా ట్విస్ట్ చేసుకొని కొంచెం ఇలా ముందుకి పుల్ చేసుకొని ఇక్కడ కూడా పిన్స్‌తో సెక్యూర్ చేసేసుకోండి. ఇప్పుడు మిగిలిన హెయిర్ మొత్తాన్ని ఇలా ఒక సైడ్‌కి వేసేసుకోండి. మీకు ఏ సైడ్ బాగుంటే ఆ సైడ్‌కి. ఈ హెయిర్‌ని 2 సెక్షన్స్ కింద డివైడ్ చేసుకుని ఒక సెక్షన్‌లో ఉన్న హెయిర్‌ని ఇంకొక సెక్షన్‌లోకి ఇలా కలుపుకొని ఒక బ్రేడ్ అనేది వేసేసుకోవాలన్నమాట. దీన్నైతే మేము ఈతపాయల జడ అని అంటాము. మరి మీరేమంటారో కింద కామెంట్ చేసేయండి. ఇప్పుడు మొత్తం హెయిర్‌ని ఇలా అల్లేసుకున్న తర్వాత కింద ఒక చిన్న రబ్బర్ బ్యాండ్‌తో సెక్యూర్ చేసేసుకున్నారంటే మనకి కోమ్ లేకుండానే మెస్సీ బ్రేడ్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఇప్పుడు వేసుకున్న జడ మొత్తాన్ని కొంచెం లూజ్ చేసుకున్నారంటే చూడడానికి ఇలా ఉంటుంది. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.